హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో మార్నింగ్ టిఫిన్ ఏం చేశాననేది షేర్ చేసుకుంటున్నానండి. హడావిడిగా చేస్తున్నాను ఇంక టిఫిను. ఎందుకు అనుకుంటున్నారా? ఇంక మార్నింగ్ హాఫ్ అన్ అవర్ లేట్గా లేస్తే ఇంక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి అన్నమాట. అన్నీ లేట్గానే జరుగుతాయి. మార్నింగే నేను 5కి అలా లేచేదాన్ని. ఈరోజు 5:30కి లేచాను. ఇంకా మార్నింగే మాకు వాటర్ వస్తాయన్నమాట, మున్సిపల్ వాటరు. ఇంకా వాటర్ వచ్చేటప్పుడే బట్టలు ఉతుక్కోవాలి. ఇంకా బట్టలు ఉతికిన తర్వాత కిచెన్లో వచ్చి వంట చేయాలి. ఇంకా వాటర్ వచ్చేటప్పుడు వాటర్ పట్టకపోతే ఇంకా ఒక్కొక్కసారి 3 డేస్కి 4 డేస్కి వాటర్ రావన్నమాట, ఆగిపోతాయి. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ వచ్చేటప్పుడే బట్టలు ఉతుక్కొని అన్నిటికీ వాటర్ పట్టుకోవాలి. ఇంకా హడావిడిగా చేస్తున్నాను టిఫిన్. 6:40 అయిపోయింది. ఇంకా 7:30కి మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు. 8:30కి పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయిపోతారనమాట. ఈ లోపల నేను టిఫిన్ చేసేయాలి. అందుకే హడావిడిగా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చి చపాతీ, దానికి కాంబినేషన్గా ఆలూ కుర్మా చేస్తున్నాను. చపాతీ చేయడానికి చపాతీ పిండి నైటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేచి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు అలా పెట్టుకుంటే చపాతీలు కూడా తర్వాత చేసుకుంటే చాలా బాగా మెత్తగా అవుతాయి. నేను ఎప్పుడు చపాతీ పూరి చేయాలన్నా నైటే పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేచి ఇలా చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ చపాతీ పిండి కలిపి చపాతీలు చేయాలి అంటే 7:30కి అంతా టిఫిన్ అవ్వదు. అందుకే ఇంకా నైట్ అలా కలిపి మార్నింగ్ ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా ఈ చపాతీలకి ఆలూ కుర్మా చేస్తున్నాను. ఇదైతే తొందరగా అయిపోతుంది కదా. ఇంకా పల్లీల చట్నీ అయితే ఇంకా అసలు తినరనమాట మా ఇంట్లో. ఇంకా ఈ ఆలూ కుర్మా నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఆలూ కుర్మా పూరీలకు కూడా చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చేస్తున్నాను. ఇంకా బంగాళాదుంపలను కుక్కర్లో వేసి 2 విజిల్స్కి ఉడికించుకునేసాను. 2 విజిల్స్కి బాగా ఉడికిపోయాయి. ఈ బంగాళాదుంప ఉడికేలోపు నేను మిగతా కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకునేసాను. ఇంకా చేత్తో బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకునేసాను. ఇంకా స్టవ్ పైన కుక్కర్లోనే చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగితే చాలు. ఆనియన్స్ వేసేటప్పుడే ఇంకా క్యారెట్ కూడా వేసుకునేస్తున్నాను. ఇంకా పచ్చి బఠానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. ఇంకా నా దగ్గర పచ్చి బఠానీ లేవు, ఇంకా క్యారెట్ మాత్రమే ఉంది. మా పిల్లలు క్యారెట్ అలానే డైరెక్ట్గా తినేస్తారు, కానీ కర్రీలో వేస్తే మాత్రం అస్సలు తినరు. ఇంకా అలవాటు అవ్వాలని ఇలా వేస్తూ ఉంటాను. ఇంకా ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కొందరు వేయరు, నేను వేస్తాను. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఆలూని ఉడికించి చేత్తో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆలూని కూడా వేసి బాగా వేయించుకోవాలి. అడుగంటుతుంటే కొద్దిగా వాటర్ వేసుకొని 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ థిక్నెస్ కోసం నేను 1 స్పూన్ శనగపిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ శనగపిండి వేసి నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకొని కర్రీలో వేసుకోవాలి. నేను ఎక్కువగా శనగపిండి వేయకుండా అలానే వేసుకొని చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు హడావుడిగా చేస్తూ ఉన్నాను కదా, ఇంక శనగపిండి వేసి చేసుకుంటూ ఉన్నాను కర్రీ థిక్నెస్ కోసము. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకుంటే కర్రీ రెడీ అండి. ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ చేసుకోవాలి. హడావిడిగా చేసేటప్పుడు ఏవి మన కంటికి కనిపివ్వండి. నేను చపాతీ చూసారా ప్లేట్ పైన ఒత్తుతూ ఉన్నాను. చపాతీ చేసుకోవడానికి చెక్క కనిపించలేదు. ఇంకా అలానే ప్లేట్ పైన ఒత్తేస్తున్నాను. మనకు అవసరమైనప్పుడు కనిపివు, అవసరం లేనప్పుడు బాగా కనిపిస్తాయి. ఇంకా నేను చపాతీ చేసేస్తున్నాను. ఇంకా చపాతీ చేసి మా ఆయనకి పెట్టేశాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు టిఫిన్ అంటూ ఉన్నారు. ఇంకా 7:30 అయిపోయింది. ఇంకా మా ఆయన తింటూ ఉన్నారనమాట. ఇంకా నేను ఇక్కడి నుంచి బాగుందా అని అడుగుతున్నాను. మనం హడావిడిగా చేసినా ఎలా చేసినా ఫస్ట్ ఆ ఒక్క మాట అడిగేసేయాలి, లేకపోతే మనశ్శాంతిగా ఉండదనమాట. ఎంత హడావిడిగా చేసినా లాస్ట్లో టిఫిన్ తినేటప్పుడు బాగుంది అని అంటే ఆ సంతోషమే వేరు కదా. ఇంకా నేను హడావిడిగా చేస్తాను కదా. కిచెన్ చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా బబ్లు చూసారా 8కి లేపుతుంటే నిద్ర లేయటం లేదు. మామూలుగా 7:30కి లేపుతూ ఉంటాను.
ఇంక ఈరోజు టిఫిన్ లేట్గా అవ్వడం వల్ల 8కి లేపుతున్నాను. ఇంకా ఈ 8కి లేపుతుంటే కూడా మా బబ్లు లేయటం లేదు అసలు. ఇంకా లేయలేదని ఇంకా అలానే తీసుకెళ్ళి రెడీ చేయించాలని తీసుకెళ్తున్నాను. ఇంకా బ్రష్ చేయించే దగ్గర నుంచి తినిపించే వరకు బబ్లుకి అన్నీ చేయాలి, లేకపోతే బ్రష్ చేయడు, తినడు అనమాట. ఎడు చూసారా, చపాతీ పెట్టి తినమంటే నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ చపాతీ మాత్రం నోట్లేకపోదు, నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. మా పెద్ద బాబు అన్న తింటాడే కానీ వింటూ ఈ అస్సలు బబ్లు తినడనమాట. ఇంక నేను తినిపించేసి రెడీ చేయించేయాలి. ఇంక వీళ్ళిద్దరిని రెడీ చేయించేసాను. వీళ్ళతో పాటు నేను కూడా రెడీ అయిపోయాను. వీళ్ళిద్దరిని స్కూల్ దగ్గర దిగపెట్టాలి. ఇంక వెళ్ళేటప్పుడు వీళ్ళకి స్లేట్ పెన్సిల్స్ ఇస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ ఇచ్చిన స్లేట్ పెన్సిల్ ఆఫ్టర్నూన్ ఉండదు, ఆఫ్టర్నూన్ ఇచ్చిన స్లేట్ పెన్సిల్ ఈవినింగ్ ఉండదు. ఇలా 3 పూట్ల ఇవ్వాలన్నమాట వీళ్ళకి స్లేట్ పెన్సిల్. ఫైనల్లీ మార్నింగ్ టిఫిన్ ఇలా హడావిడిగా చేశాను. పిల్లల్ని స్కూల్ టయానికి దిగబెట్టేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.